మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ ఊపందుకుంటోంది. దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే గనుక 30 ఫ్యాన్ పార్క్స్ అయితే ఏర్పాటు చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న 30లో కేవలం దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క ఫ్యాన్ పార్క్ చెప్పుకోవచ్చు. అది కూడా కాకినాడకి దక్కిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం కాకినాడలోని డిఎస్సి గ్రౌండ్ లో ఉన్నాము. ఏదైతే జేఎన్టీయూ ఆపోజిట్ లో స్టేడియం ఉంటుందో అందులో ఈ ఫ్యాన్ పార్క్ ని ఏర్పాటు చేశారు. 1వ తారీఖు అలాగే 3వ తారీఖు క్వాలిఫై మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్లకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని అయితే మనం ఇక్కడ వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలకి ప్లే జోన్లు, అలాగే ఫుడ్ కోర్ట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ నైట్స్ లాగా పెద్దగా భారీగా అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం కాకినాడకు మాత్రమే దక్కిన ఒక వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్ పార్క్లు అనేవి సాధారణంగా దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఇంతకు ముందు ఏర్పాటు చేయలేదు. అది కాకినాడకు దక్కడం అయితే ఒక వరం అనే చెప్పుకోవాలి. మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ ఫ్యాన్ పార్క్ కి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా మొత్తం ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లు అంటే క్రికెట్ అభిమానులు ఉర్రూతులూగుతూ ఉంటారు. టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అలాగే ఆఫీసుల్లో కానీ, పబ్లిక్ ప్లేసుల్లో కానీ ఎక్కడైనా టీవీలు కనిపించినప్పుడు ఆ మ్యాచ్ ను చూసేందుకు అంతా కూడా గుమిగూడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఇదైతే కనుక మంచి ఎంటర్టైన్మెంట్ అనే చెప్పుకోవాలి. సాధారణంగా ఎక్కడైతే క్రికెట్ మ్యాచ్ జరుగుతుందో ఆ స్టేడియంలో 4లు కొట్టినప్పుడు, 6లు కొట్టినప్పుడు ఫ్యాన్స్ చేసే సందడి, హడావిడి అంతా ఇంత కాదు. అయితే దానికి మించి ఇక్కడైతే కనుక మనం చూసుకోవచ్చు, రేపు ఏదైతే క్వాలిఫైర్ మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉంటుంది. వర్చువల్ లో కూడా దీన్ని వీక్షించే అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు. సాధారణంగా చాలా మంది క్రికెట్ అభిమానులు స్టేడియం ఎక్కడైతే మ్యాచ్లు జరుగుతున్నాయో ఆ మ్యాచ్ జరిగే ప్రాంతానికి వెళ్లి చూడలేని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్లకు ఇదైతే ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. లైవ్ లో మనం క్రికెట్ స్టేడియం లో ఉండి మ్యాచ్ ను చూస్తున్న ఫీల్ అయితే కనుక ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. దీనికి సంబంధించి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1వ తారీఖు అలాగే 3వ తారీఖు ఈ 2 రోజుల్లోనూ మ్యాచ్లు ఏవైతే క్వాలిఫైర్ అలాగే ఫైనల్ మ్యాచ్లు ఉన్నాయో ఈ మ్యాచ్ల్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. దీంతో పాటు పిల్లలకి కూడా ఎంటర్టైన్ అవ్వడానికి, అంటే సాధారణంగా మ్యాచ్లు చూసేటప్పుడు ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వడం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్లకు పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్లే జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు ఏదైతే డెమో అయితే ఇక్కడ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అయితే కనుక ఈ ఏర్పాట్లన్నీ పూర్తిగా ఇంకా అవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రేపు ఏదైతే క్వాలిఫైర్ మ్యాచ్ ఉందో అప్పుడు ఈ స్క్రీన్లలో మనకి ప్రత్యక్ష ప్రసారాన్ని అయితే గనక ఇక్కడ కల్పించనున్నారు. డిఎస్సి గ్రౌండ్ ఇందుకు వేదిక అయింది. దాదాపు వేలల్లో జనాభా అయితే ఇక్కడ మనం రేపు సాయంత్రం చూసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు టీవీలకే పరిమితమైన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ మ్యాచ్ ను వీక్షించవచ్చు. సాధారణంగా ఏదైనా ఐపీఎల్ మ్యాచ్లు కానివ్వండి, వరల్డ్ కప్ టైంలో కానివ్వండి, మనకి పెద్ద పెద్ద స్క్రీన్లు అంటే థియేటర్స్ లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతకు మించి ఓపెన్ ప్లేస్ లో మనకి ఈ ఫ్యాన్ పార్క్ అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా సాన సతీష్ బాబు గారి కృషి వల్లే ఈ ఫ్యాన్ పార్క్ కాకినాడకు వచ్చిందనే చెప్పుకోవాలి. అసలు విజయవాడలో ఈ ఫ్యాన్ పార్క్ ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో దాన్ని కాకినాడకు తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రేపు జరిగే ఈ క్వాలిఫైర్ మ్యాచ్ ఏదైతే ఉందో అది మనం లైవ్ లో వీక్షించవచ్చు. అంటే క్రికెట్ స్టేడియం లో ఉన్న ఫీల్ అయితే, ఆ అనుభూతిని అయితే మనం ఇక్కడ పొందొచ్చు. మనం చూసుకుంటే గనక మొత్తం ఏర్పాట్లన్నీ కూడా దాదాపు 90% అయితే పూర్తయిపోయాయి. వెనక మనకి కనిపిస్తున్న ప్లేస్ లోనే ఎల్ఈడి స్క్రీన్ ని, మనకి పెద్ద స్క్రీన్ ని ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ రైట్ సైడ్ అంతా కూడా ఫుడ్ కోర్ట్స్, అలాగే పిల్లల కోసం ప్లే జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు మ్యూజికల్ నైట్ కూడా ఉంటుంది. దీనికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రేక్షకులందరూ కూడా రేపు సాయంత్రం ఇక్కడ ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఫ్రీ టికెట్ తో, అంటే దీనికి టికెట్ కూడా ఏమీ లేదని అయితే ప్రస్తుతానికి చెబుతున్నారు. ఫ్రీ ఎంట్రీతోనే మనం ఈ లైవ్ నైతే వీక్షించవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే గనక దాదాపు అయితే గనక 90% పూర్తయిపోయింది. ఒకవేళ గనక ఈ రోజు నైట్ కి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే డెమో వేసే నేపథ్యం అయితే మనకి కనిపిస్తా ఉంది. అయితే నైట్ వరకు కంప్లీట్ కాకపోతే గనక రేపు ఈవినింగ్ క్వాలిఫైర్ మ్యాచ్ ఉంటుందో ఆ మ్యాచ్ ని డైరెక్ట్ గా ప్రేక్షకులు ఇక్కడ వీక్షించే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.